ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. చూశారు కదా, ఎలా అనిపిస్తుందో మీకు ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఈ క్లిప్ చూడండి ఒకసారి. ఎంత సెంటిమెంట్ అంటే అంత సెంటిమెంట్ అయితే ఉంది. చూడండి ఒకసారి. చూసారా? అబ్బా, ఇదైతే నేను చూసినప్పుడు మైండ్ బ్లోయింగ్ అయితే నాకు అనిపించింది. అసలు మామూలు సెంటిమెంట్ కాదు ఇది. ఒకసారి అపర్ణ గారి ఆనందం చూడండి ఒకసారి. ఎలా ఉందో ఒకసారి అపర్ణ గారి ఆనందం చూడండి ఒకసారి. అక్కడ ఒక మనిషి చనిపోతే మళ్ళీ తిరిగి వస్తే ఎలాగైతే మనకు ఫీల్ ఉంటుందో దానికి 10 కాదు కదా, 1000 అయితే ఒక ఆనందం అయితే మనకైతే రెట్టింపు కాబోతుంది. ఆ రెట్టింపు అనేది ఎప్పుడు జరుగుతుంది ఏమనేసి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఎందుకంటే నానమ్మ, బావ బతికే ఉన్నాడు, బావ మన కోసం రాబోతున్నాడు, మన కష్టాలన్నీ తీరబోతున్నాయి అనేసి మన హిందూ చెప్పే మాటలకి మన అపర్ణ గారు ఎలా రియాక్ట్ అవుతారు ఏమనేసి నేనైతే చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నాను. అసలు ఏం జరగబోతుంది, ఏమి జరిగింది అనేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీరియల్ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో ప్రతి ఒక్కరిని మన దగ్గర నుంచి దూరం చేయడం అంటే అది ఆషామాషి కాదని చెప్పుకోవచ్చు. ఆ దూరం అయినా కానీ మళ్ళీ అదే ఫేస్తో మన కళ్ళ ముందరికి మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారంటే మనం ఎంతో సంతోషపడతామో అంత సంతోషం అయితే మనకు సీరియల్ అయితే చూపించారు. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బ్రహ్మముడి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే ఇన్ని రోజులు బ్రహ్మముడి ఒక లెక్క, రేపటి నుంచి వచ్చే బ్రహ్మముడి ఒక లెక్క. అంటే బ్రహ్మముడి 2.0 అనొచ్చు, 20.0 అనొచ్చు, 100.0 కూడా అనవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు బ్రహ్మముడిలో మనం స్టోరీ చూపించే స్టోరీనే చూపిస్తూ ఉంటారు, మళ్ళీ కొత్తదనం చూపించట్లేదు అనేసి చాలా మంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. వాళ్ళందరికీ చెక్ పెట్టచ్చు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ స్టోరీతో అయితే స్టార్ట్ అవుతుంది. అంటే బ్రహ్మముడి 2 లాగా అయితే మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి బ్రహ్మముడి 2 అంటే మనకు కొత్త సీరియల్తో సమానం. ఆ కొత్త సీరియల్ మనము ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. బ్రహ్మముడి యాక్టర్స్ ఎలా ఉంటారు అంటే మనకు అందరూ కొత్త వాళ్ళు యాక్టర్స్. అందరూ కొత్త వాళ్ళు అవడం వల్ల ఓన్లీ రాజ్ కావ్య మళ్ళీ ఫ్రెష్ లుక్లో ఎలా వస్తూ ఉంటారు. అసలు ఆల్రెడీ మనకు డైరెక్ట్ పెళ్లితో చూపించారు. ఇక్కడ పెళ్లి కాకుండా ఒక బావ మరదలు కామియో, అలాగే వాళ్ళిద్దరి మధ్య గలాటతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్నేహమైనా సరే, ఒక ప్రేమ అయినా సరే, ఏదైనా సరే ఒక గలాటతోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ గలాట ఎలా స్టార్ట్ అవబోతుంది, ఒక మాస్ హీరో ఒక క్లాస్ హీరోయిన్ ఎలా కలవబోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్లో మనం ఏం జరిగింది తెలుసుకుందాం. అలాగే ఈ వీక్లో ఏం జరగబోతుంది, అలాగే నేను చూపించిన వీడియోకి జస్టిఫికేషన్ ఎలా ఉండబోతుంది అనేసి మీకైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీకే నేను చెప్పాను మరణం తథ్యం అనేసి. లాస్ట్ సండే ఏదైతే మాట చెప్పాను ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మరణం అనేది తథ్యం అయితే అయింది. ప్రతి ఒక్కరు చనిపోయారు. ఆ చనిపోతా విలన్ను కూడా చంపేయడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే మనము అదర్ సీరియల్స్లో కూడా హీరోయిన్ చనిపోయినప్పుడు విలన్ అనే వాళ్ళు అలాగే బతికుండిపోతారు. ఆ విలన్ను కూడా చంపేసారు చూడండి. అక్కడ బ్రహ్మముడి మెట్టే ఎక్కేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ విలన్ చంపేసినా కానీ విలన్ కూతురుని చూడండి. ఆ విలన్ కూతురు కూడా జస్ట్ ఆ రోజు 1 రోజు 2 రోజులు షో ఆఫ్ కోసమే, అంటే స్టోరీ ఏం జరుగుతుందని తెలియడం కోసమే ఉంటుంది అంతే. ఇంకా రేఖా క్యారెక్టర్ కూడా అక్కడితో అయితే ఆగిపోయింది. రేఖా క్యారెక్టర్ ఆగిపోతే ఇప్పుడు రేఖా రూపంలో ఎవరు వస్తారని మనకైతే తెలియదు. ఒకవేళ రేఖాను కూడా అక్కడ వచ్చిండే దుర్మార్గులు అదే రేఖాను పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ వదిన ఉంది కదా, వాళ్ళ వదిన మనం అదర్ సీరియల్స్లో చూస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటారో మనకు తెలుసు. విలన్గా అంత పవర్ఫుల్గా ఉండే వాళ్ళు మన రేఖాను పెట్టింటారా అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటికి ఆ రేఖా చాప్టర్ క్లోజ్ అయిపోయిండొచ్చు. లేకపోతే రేఖ కూడా పెద్ద అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రేఖ చిన్న అమ్మాయి, ఆ చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి క్యారెక్టర్ సెట్ కాదు కాబట్టి ఆ రేఖ అనే క్యారెక్టర్ కూడా మనం అయితే 0 అయితే చేసేయచ్చు. ఇది మనకు లాస్ట్ వీక్లో జరిగిన స్టోరీ. అలాగే మనకు 25 years వచ్చిన తర్వాత మన అపర్ణ గారు ఒక మాట అయితే చెప్పారు కదా, 25 years వరకు నేను గార్డియన్గా ఉంటాను, గార్డియన్ అయిన తర్వాత ఇది కావ్య కూతురుకు చెందుతుంది, అంటే మన హిందూకి చెందుతుంది అనేసి అయితే అక్కడ ఆస్తి అంతా ఇందుకు చెందుతుంది అని అయితే చెప్పారు. అక్కడ చెప్తే ఇప్పుడు 25 years డైరెక్ట్గా 25 years వచ్చిందంటే అప్పుడు కావ్య హ్యాండ్ ఓవర్ చేసుకునేచ్చు, అంటే నందు హ్యాండ్ ఓవర్ చేసుకునేచ్చు. నందు హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తే ఇంకా ఏముంటుంది చెప్పండి. అలా కాకుండా నాకు తెలిసినంత వరకు 23
3 ఇయర్స్ లేకపోతే 22 ఇయర్స్ 20 ఇయర్స్ లేటర్ అనేసి వేసే ఛాన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సీరియల్ ఇంకా జరగాలి కదా, ఇంకా చాలా జరగాలి కాబట్టి సీరియల్ అది జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్ అన్నా ముందర పెట్టాలి. అంటే 20 ఇయర్స్ లేటర్ అనేస్తారేమో అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 25 ఇయర్స్ లేటర్ అనేసి అనుకోండి, ఆల్రెడీ మన చిన్న రాజుకి ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు 27 31 32 వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు బాగుండదు, అంత బాండింగ్ బాగుండదు. అలాగే కాలేజ్ ఎపిసోడ్లో అవంతా చూడలేం కాబట్టి 20 ఇయర్స్ లేటర్ అని వేస్తారని నేను అనుకుంటున్నాను. బహుశా 20 ఇయర్స్ 21 22 23 24 ఆ విధంగా అయితే వేస్తారు, కానీ డైరెక్ట్ 25 అయితే ఇచ్చారు. అంటే ఒక సంవత్సరం అన్నా ఉండాలి, లేకపోతే ఇందుకు వయసు డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఎందుకంటే తన ఆస్తి లాయర్ దగ్గరికి పోయినారంటే హ్యాండ్ ఓవర్ చేసుకునేకి నిమిషాల్లో పని అది. ఎందుకంటే అపర్ణ గారు ఏం చేయలేక అక్కడ బానిసలాగా అయితే ఉండిపోయారు కాబట్టి ఆ బానిసలాగా ఉండి బానిస తత్వానికి ఇప్పుడు ఇద్దరు పవర్ఫుల్ ఉమెన్స్ అయితే మన అపర్ణ గారికి అయితే దొరికారు కాబట్టి మన అపర్ణ గారికి దొరికారు కాబట్టి ఇంకా వెపన్స్ని వాడుకొని మన అపర్ణ గారు ఏమన్నా చేయొచ్చు. అందుకోసం అనేసి మనకైతే అవైతే ఏం జరగదు. ఒక 20 ఇయర్స్ లేటర్ వేస్తారని నేనైతే అనుకుంటాను. సరే అనేసి మన రాజు అలాగే ఇందు ఎలా కలవబోతున్నారు అనేసి మీకైతే డౌట్ రావచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక బస్తీలో అయితే మన రాజు అయితే ఉన్నాడు. అలాగే దుగ్గిరాల ఫ్యామిలీలో యాషెస్గా అయితే ఒక ఇంట్లో అయితే ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారని నేనైతే అనుకుంటాను. అంతే, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మనం ఎలాగైనా సరే సాకాలి, బతికించుకోవాలి, పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళు మంచి స్టడీస్ ఇవ్వాలి అనేసి వాళ్ళైతే ప్రయత్నాలు చేసి హైదరాబాద్ దగ్గర వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటారని మనకైతే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఇద్దరు కాలేజీ లైఫ్ అనేది అయిపోయింది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే హిందూ కాలేజీ లైఫ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మన రాజ్ కాలేజీ లైఫ్ అయిపోయింది. ఇద్దరు కాలేజ్ లైఫ్ అయిపోయినట్టుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు, అంటే ఫ్రెష్గా మళ్ళీ. ఎందుకంటే వీళ్ళ ఇల్లు జరగట్లేదు, అలాగే మన అపర్ణ గారి ఇల్లు జరగట్లేదు. ఇప్పుడు ట్రై చేస్తేనే కదా ఏదైనా సరే ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తా అంటే అక్కడ ఇంటర్వ్యూ కోసం ఇంటర్వ్యూ దగ్గర ఏమైనా కలిసే ఛాన్స్ ఉంటుందా అంటే ఎస్, మేబీ ఉండొచ్చు. అలాగే రాజ్ ఫోటో చూసింటుంది కదా, రాజ్ ఫోటో చూస్తే ఇక్కడ రాజుని అంటే వాళ్ళ బావని ఈజీగా గుర్తుపట్టేయచ్చు కదా, అంటే నాన్నలాగానే ఉన్నాడు, ఎవరు ఇతను అని గుర్తుపట్టేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సీరియల్లో బహుశా మన రేఖ ఎవరి ఫోటోలు కనపడకుండా చేసిండొచ్చు, ఒకటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎలా ఉంటారో అనేసి వీళ్ళకు కూడా తెలియకుండా, అంటే కావ్య బిడ్డకు కూడా తెలియకుండా అయితే చేసిండొచ్చు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది అనేసి తెలియకుండా చేసిండొచ్చు. అలాగే మన చిన్నరాజు గుర్తుంటుంది కదా అనేసి అనుకుంటే, చిన్నరాజు ఆల్రెడీ గతం మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ గతంలో ఉన్నాడు కాబట్టి చిన్నరాజుకు కూడా ఐడియా అయితే నో ఐడియా అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నరాజుకు కూడా అంత ఐడియా లేదు. అంటే వాళ్ళ నానమ్మ చూస్తేనే వాళ్ళ కొడుకుని గుర్తుపట్టగలదు అనేసి నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా ఎందుకంటే రేఖ ఖచ్చితంగా వాళ్ళందరినీ దూరం చేయాలనేసి వాళ్ళ ఎవరి ఫోటోలు లేకుండా చేసిండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఆఫీస్కి పోయేదానికి కూడా యాక్సెస్ లేదు కాబట్టి ఆఫీస్లో ఏమన్నా వాళ్ళ నాన్న ఫోటో ఎప్పుడన్నా ఫ్యూచర్లో వాళ్ళ నాన్న ఫోటో చూస్తే మా నాన్న మా బావ రూపంలో నాకు వచ్చాడా అనేసి మన హిందూ అయితే అనుకునే సీన్ కోసం అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తాను. అలాగే మన దగ్గర కలిసిపోయారు, అబ్బా రాజు అలాగే ఇందు అపర్ణ గారు సుభాష్ గారు అంతా కలిసిపోయారు అనుకునేలాగా ప్రతిరోజు ట్విస్ట్ అయితే డిజైన్ చేస్తే మాత్రం బ్రహ్మముడి సీరియల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలాగే టైం చేంజ్ అవ్వాలనేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మముడి సీరియల్ స్టోరీ లేదనేసే కదా వాళ్ళు మార్చారు. ఆ స్టోరీ మళ్ళీ డెవలప్ అయితే ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా. ఆ ఛాన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆస్కారం అనేది ఉండాలి కాబట్టి అది ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. అదే అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ వీడియో చూపించాను కదా, ఫస్ట్ వీడియో అనేది మన రాజు గతం మర్చిపోయినప్పుడు, అంటే చనిపోయారు అనేసి వాళ్ళు అనుకున్నారు కదా. వాళ్ళు అనుకుంటే అక్కడ రాజు తిరిగి వచ్చాడంటే ఒక కన్న బిడ్డ, అక్కడ అందరూ ఉంటారు, హోల్ ఫ్యామిలీ ఉంది, ఒక బిడ్డ మాత్రమే దూరం అయ్యాడు. ఆ బిడ్డని చూస్తే ఒక కన్న తల్లి ఎంత సంతోషపడుతుంది, ఎంత ఆనందపడుతుంది. అంత ఆనందకరమైన విషయాన్ని అపర్ణ గారు ఎక్స్ప్రెస్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు ఎందుకు అది కరెక్ట్ ఈ వీడియో కోసమే నాకు ఏమైనా కనపడిందేమో. 8 months బ్యాక్ జరిగిన ప్రోమో అది. అక్కడ నాకు కనపడడం నాకు అదృష్టంగా భావించాను. ఎందుకంటే మీకు కూడా ఒక విజన్ అనేది చూపించడానికి నాకైతే ఒక ఉపయోగపడిందని నేను చెప్పుకుంటాను. అక్కడ అది అయిపోయిన తర్వాత మన
కావ్య అయితే అమ్మ నీ బావే అమ్మ అతను అనేసి మాట్లాడే కొందుకు మన కావ్యలో ఆనందం మీరు ఫస్ట్‌తో చూసుంటే మీకు అర్థమైతుంది. మన కావ్యలో ఆనందం. ఎందుకంటే ఇక్కడ హోల్ ఫ్యామిలీ కోల్పోయింది. అంటే నా మనవడిని కూడా నేను కోల్పోయాను. మన అపర్ణ గారు చెప్పారు కదా నిన్న ప్రోమోలో. అన్నీ బాగుంటే ఇప్పటికి నీ బావకి నీకు పెళ్లయిపోయిండేదమ్మా అనేసి చెప్పారు కదా! అలాంటి పెళ్లయిపోయిండేదమ్మా అనేసి మన అపర్ణ గారు చెప్తా ఉంటే అక్కడ వాళ్ళ బావకి అలాగే ఇందుకు పెళ్లి చేయాలనేసి మన అపర్ణ గారు ఎలా ప్రయత్నాలు చేస్తారు. మళ్ళీ మన ఇందు అలాగే రాజు ఎలాగైతే వాళ్ళని ఎదుర్కొంటారు, వాళ్ళ విలన్ భరతం ఎలా పడతారు అనేది నేనైతే చూడడానికైతే వెయిటింగ్ చేస్తున్నాను. దానికన్నా ముందు మన అపర్ణ గారు మన రాజుని చూసే సన్నివేశం కోసం అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తా ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి స్టఫ్ అయితే ఉండబోతుంది అనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.